హలో హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? ఈ వీడియోలో ఈపీఎఫ్ ఖాతాదారులకి ఒక ఇంపార్టెంట్ విషయం అయితే నేను చెప్పబోతాను అనమాట. కొంతమందికి మల్టిపుల్ యూఏఎన్ నెంబర్స్ ఉంటాయి కదా. మనకి 3.0 తర్వాత చాలా రకాల ఇబ్బందులు ఫేస్ చేస్తున్నారు కొంతమందికి. కొంతమంది ఓకే బాగానే ఉంది, అంటే ఇక్కడ లాభాలు ఉన్నాయి, నష్టాలు ఉన్నాయి అనమాట. 2 యూఏఎన్ నెంబర్ల వల్ల ఈ 3.0కి మైగ్రేషన్ అయిన తర్వాత, అప్డేట్ అయిన తర్వాత 2 లాభాలు ఉన్నాయన్నమాట. సో అవేంటి, ఆ లాభాలు ఏంటి, నష్టాలు ఏంటి అనే విషయాలు మీకు ఇన్ డీటెయిల్గా చెప్పబోతాను. స్కిప్ చేయకుండా చూడండి, మీకు క్లియర్గా అర్థమవుద్ది. ఓకే, అది వీడియోకి వెళ్ళే ముందు ఇలాంటి విషయాలు మీరు మన దేశం కింద సబ్స్క్రైబ్ బటన్ ఉంది, దాన్ని ట్యాప్ చేసి మన సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ బటన్ని యాక్టివేట్ చేయండి, అన్నది కాకుండా లైక్ చేయండి. ఇక టాపిక్లోకి వెళ్తే కనుక, సో కొంతమందికి మల్టిపుల్ యూఏఎన్ నెంబర్స్ ఉన్నాయి కదా, ఓకేనా. సో అంటే ఇంతకుముందు 2020 2022 అంతకుముందు ఏంటంటే మల్టిపుల్ యూఏఎన్ నెంబర్స్కి, అంటే కొంతమందికి మల్టిపుల్ యూఏఎన్ నెంబర్స్ అనేవి జనరేట్ అయ్యాయి. ఆ తర్వాత కూడా కొంతమందికి జనరేట్ అయ్యాయి. ఇప్పుడు మనకి FAT వచ్చింది కాబట్టి ఆ అవకాశం లేదు. ఇంతకుముందు కూడా మనకి ఏంటంటే ఆధార్కి ఒక యూఏఎన్ నెంబర్ లింక్ అయిందంటే, ఒక యూఏఎన్ నెంబర్కి ఆధార్ లింక్ అయిందంటే ఇంకో యూఏఎన్ నెంబర్ జనరేట్ అయ్యే పరిస్థితి లేదు, ఓకేనా. అది కూడా ఉంది. బట్ కొన్ని సినారీస్లో కొంతమందికి మల్టిపుల్ యూఏఎన్ నెంబర్స్ ఉన్నాయి, పాత వాళ్ళకి మల్టిపుల్ యూఏఎన్ నెంబర్స్ ఉన్నాయి, ఓకేనా. సో దీంతో కొంతమందికి ఇబ్బందులు ఎదురయ్యాయి ఇంతకుముందు, ఓకేనా. సో అదేంటి, దాన్ని ఇందులో ట్రాన్స్ఫర్ చేయలేకపోవడం, అక్కడ సెటిల్ చేయలేకపోవడం, ఇట్లాంటి విషయాలన్నీ కూడా చాలా ఉన్నాయన్నమాట, ఓకేనా. అయితే ఇప్పుడు ఈ 3.0కి వచ్చిన తర్వాత లాభాలు నష్టాలు ఏంటి అనేది ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే లాభాల గురించి మాట్లాడదాం, ఓకేనా. ఇప్పుడు ప్రీవియస్ యూఏఎన్ నెంబర్లు ఏంటంటే ఎవరికైనా సంథింగ్ ఆధార్ లింక్ అయిపోయింది ఆ యూఏఎన్ నెంబర్కి, బట్ నేమ్, డేట్ ఆఫ్ బర్త్ సంథింగ్ కరెక్షన్ ఉంది, లేదా దానికి వేరే మొబైల్ నెంబర్ లింక్ అయింది, ఆ మొబైల్ నెంబర్ మన దగ్గర లేదు, ఓకేనా. లాగిన్ అవ్వలేకపోతున్నాము, ఓకే. సో అట్లాగే PF ఇతర పెట్టలేకపోతున్నాము. సో ఇట్లాంటి చాలా ఇష్యూస్ ఉన్నాయి, ఓకే. సో అది ఇప్పుడు మీకు లేదు ఈ 3.0 తర్వాత మల్టిపుల్ యూఏఎన్ నెంబర్స్ ఉన్న వాళ్ళకి. సెకండ్ యూఏఎన్ నెంబరు అంత ప్రాపర్గా ఉంటుంది, చక్కగా వాడుకుంటారు. పాత యూఏఎన్ నెంబర్లో ఒక మూడు MIDs ఉన్నాయి, సెకండ్ అంటే 2 ఉన్నాయి, ఓకేనా. అయితే ఇప్పుడు ఈ 3.0కి వచ్చిన తర్వాత ఏముందంటే, ఏ యూఏఎన్ నెంబర్లో మీరు లాగిన్ అయినా ఆ 5 కంపెనీస్, 5 అయితే 5, 6 అయితే 6, అక్కడ 3 అయితే 3, ఇక్కడ 3 అయితే 3, ఇక్కడ 2 అయితే 2, 5 అయితే 5, 6 అయితే 6. సో అవన్నీ కూడా మనకి ఒకటే యూఏఎన్ నెంబర్లో రిఫ్లెక్ట్ అవుతాయి అనమాట. సో ఇట్లా రిఫ్లెక్ట్ అవడం వల్ల ఏమవుతుంది, సో మీరు జాయింట్ డిక్లరేషన్ చేయాలన్నా, PF ఇతర పెట్టాలన్నా, ఓకేనా. సో దీనికి సంబంధించిన ఎగ్జిట్ డేట్ ఎంటర్ చేయాలన్నా, ఏది చేయాలన్నా ఏ యూఏఎన్ నెంబర్ నుంచే చేయొచ్చు. సెకండ్ యూఏఎన్ నెంబర్ అంతా ప్రాపర్గా ఉంటుంది కాబట్టి, ఇక్కడ రిఫ్లెక్ట్ అవుతాయి కాబట్టి చక్కగా మార్చుకోవచ్చు అనమాట, ఓకేనా. సో అట్లా PF కూడా విత్డ్రా పెట్టుకోవచ్చు. మీకు ఇన్ కేసు అది పాత యూఏఎన్ నెంబర్ సంథింగ్ ఏదైనా ఫ్రీజ్ అయినా కానీ మీకు అవకాశం అయితే ఉందన్నమాట. ఈ విషయాన్ని గమనించాలి. చక్కటి అవకాశాలు ఉన్నాయి ఈ 3.0 వచ్చిన తర్వాత. మనకి ఆ పాత డేటా ప్రాపర్గా ఉంటే, ఓకేనా. సో ప్రాపర్గా ఉంటే, లేకపోతే ఇన్ కేస్ మన బేసిక్ డేటా కరెక్ట్గా లేకపోయినా ఇక్కడ మనం జాయింట్ డిక్లరేషన్ ద్వారా మార్చుకోవచ్చు, ఓకేనా. ఇక్కడ నుంచే అంతా యాక్సెస్ చేసుకోవచ్చు. దాన్ని మనం అంటే ఓపెన్ చేయలేని పరిస్థితి ఉంటే కనుక ఆ పాత యూఏఎన్ నెంబర్ని, ఓకేనా. చాలా అవకాశాలు అయితే ఉన్నాయన్నమాట. PF ఇతర పెట్టచ్చు, అన్నీ చేయొచ్చు, అంతా బాగానే ఉంటుంది. ఇట్లాంటి మంచి విషయాలు అయితే మనకి ప్రజెంట్ ఈ 3.0లో ఉన్నాయన్నమాట. సో ఈ విషయాన్ని మీరు గమనించాలి, ఓకేనా. సో అయితే ఇప్పుడు నష్టాలు ఏంటి అంటే కనుక, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ BGV, ఓకేనా. బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్లు ఏంటంటే అక్కడ ఉన్న 3, ఇక్కడ ఉన్న 3 కంపెనీస్ కానివ్వండి, 2 కంపెనీస్ కానివ్వండి, ఎన్నిదాన్ని, ఓకేనా. ఒక యూఏఎన్ నెంబర్ ఇచ్చినప్పుడు అన్నీ కనిపించే అవకాశాలు అయితే ఫ్యూచర్లో ఉన్నాయి. ప్రస్తుతానికైతే లేదు, ఫ్యూచర్లో అయితే వస్తుంది, ఓకేనా. సో ఫ్యూచర్లో మీకు ఏంటంటే అన్నీ కూడా రిఫ్లెక్ట్ అవుతాయి అనమాట. మీకు మల్టిపుల్ యూఏఎన్ నెంబర్స్ ఉంటే అవన్నీ రిఫ్లెక్ట్ అవుతాయి అనమాట, ఓకేనా. సో అట్లాగే మీరు PF ఇతర పెట్టుకున్నప్పుడు కూడా కొన్ని సినారియోస్లో మీకు ఇష్యూస్ అవుతాయి. ఇప్పుడు పాత యూఏఎన్ నెంబర్ ఉన్న MIDs మనం క్లోజ్ చేద్దామని చెప్పేసి అనుకుంటూ ఉంటాం కామన్గా, ఓకేనా. అయితే పాత యూఏఎన్ నెంబర్లో లాగిన్ అయ్యి ఎంత ముందు ఏంటి 3.0కి ముందు శుభ్రంగా అక్కడి నుంచి మనం సెటిల్మెంట్ చేసుకుంటే సంథింగ్ ఓవర్లాప్ ఇష్యూ ఉన్నా కానివ్వండి, అయిన మట్టికి మనం సెటిల్మెంట్ చేసుకునేవాళ్ళం, ఓకేనా. బట్ ఇప్పుడు అలా కాదు. ప్రైమరీ ఐడి ఏదైతే ఉందో ప్రీవియస్ అన్ని ట్రాన్స్ఫర్ చేయాల్సిందే. సో దీని కారణంగా సెకండ్ యూఏఎన్ నెంబర్లు అన్నీ కరెక్ట్గా ఉండి, పాత యూఏఎన్ నెంబర్లో కొంచెం ఇష్యూస్ ఉన్నాయి అనుకోండి, అవన్నీ ఇక్కడ మనకి రిఫ్లెక్ట్ అవుతాయి కదా. సో ఇక్కడున్న ఆ MIDsని మనం ట్రాన్స్ఫర్ చేసి సెటిల్మెంట్ చేద్దామంటే లేదు, ఆ పాతవి కూడా కనబడతాయి కదా, అవి కూడా చేయాల్సిందే. మీకు ప్రైమరీ ఐడి ఏది అంటే 2 యూఏఎన్ నెంబర్లు కలిపి ప్రైమరీ ఐడి అనేది చివరిగా వదిలేసిన కంపెనీ లేదా మీరు చేస్తున్న కంపెనీ మీకు ప్రైమరీ ఐడిగా కనబడద్ది. ఫ్యూచర్లో ఉన్న అంటే పాత యూఏఎన్ నెంబర్లో మీరు లాగిన్ అయినా ప్రైమరీ ఐడి ఇప్పుడు చేస్తున్నదే కనబడుద్ది, ఇప్పుడు వదిలేసింది కనబడుద్ది, ఓకేనా. ఇదొక మనకి ఇబ్బంది కలిగే విషయమే, ఓకేనా. సో దీనివల్ల ఏంటంటే మనం సెటిల్మెంట్ చేయలేం. పాత యూఏఎన్ నెంబర్ పర్టికులర్గా ఉన్న MIDsని ఫైనల్ సెటిల్మెంట్ చేద్దామని అవ్వదు. సో ట్రాన్స్ఫర్ చేయాలి కాబట్టి. సో ఇట్లాంటి ఇష్యూస్ అన్ని జనరేట్ అవుతూ ఉన్నాయి అనమాట ప్రజెంట్, ఓకేనా. దీంతోపాటు ఇంకా చాలా ఇష్యూస్ ఉంటాయి ఫ్యూచర్లో. సో ఈ విషయాన్ని గమనించాలి, ఓకేనా. సో మనకి లాభాలు ఉన్నాయి, నష్టాలు ఉన్నాయి. సో నష్టాలే ఎక్కువ ఉన్నాయి, ఎందుకంటే పాత యూఏఎన్ నెంబర్ సంబంధించి
ఇన్కరెక్ట్గా ఉండడం, అది ఫ్రీజ్ అవ్వడం, సంథింగ్ చాలా విషయాలు ఉంటాయి అక్కడ. మనకు వాళ్ళు సపోర్ట్ చేయకపోవడం, మీరు జాయింట్ డిక్లరేషన్ సబ్మిట్ చేయడం, వాళ్ళు సపోర్ట్ చేయరు, ఉపయోగం లేదు. సో ఇక్కడ నుంచి మనం ట్రాన్స్ఫర్ చేద్దామన్నా అవ్వదు, ఫైన్ సెటిల్మెంట్ అవ్వదు. ఓకేనా? సో ఇలాంటి విషయాలన్నీ కూడా మనల్ని ఇబ్బంది పెడతా ఉంటాయి అన్నమాట. సో 3.0 వచ్చిన తర్వాత ఇదొక మనకి ఈ మల్టిపుల్ యూఎన్ నెంబర్స్ ఇవన్నీ కూడా అన్నీ ఏకంగా కనిపించడం. ఓకేనా? చాలా పెంట చేశారు ఈ విషయాన్ని అయితే. ఓకేనా? సో ఈ విషయాన్ని గమనించాలి. కొన్ని విషయాల్లో అన్నీ ప్రాపర్గా ఉంటే ఓకే, అంతా బాగానే ఉంటుంది. సో ప్రాపర్గా లేకపోతేనే ఎలాంటి ఇబ్బందులు అన్నమాట, ఏమి చేయలేని పరిస్థితి. ఓకే? సో ఈ విషయాన్ని గమనించాలి. అన్నీ కూడా మనకి ఏంటంటే అన్నీ కలగాపులగం చేసి అన్నీ కనబడతాయి. సో ఫ్యూచర్లో మనకి సర్వీస్ హిస్టరీ కూడా కంపెనీస్ అవన్నీ మనకి రిఫ్లెక్ట్ అవ్వకపోవచ్చు. ఎందుకంటే పాత ఓల్డ్ సర్వీస్ హిస్టరీ ఏదైతే ఉందో అది మనకి కనపడకపోవచ్చు, డీలింగ్ ఆప్షన్స్ ఇవన్నీ కనపడకపోవచ్చు, చెప్పలేం. సో ఏదైనా ప్రస్తుతానికి మీకు ఏదైనా ఇష్యూ ఉందంటే కనుక ముందు సార్ట్అవుట్ చేసుకోండి. అది బేసిక్ డేటా కానివ్వండి, సర్వీస్ డేటా కానివ్వండి, లేదా డీలింగ్ చేసేయండి. ఓకే? సో ఏదో రకంగా డీలింగ్ చేయండి. సో ఇలా చేస్తేనే ఫ్యూచర్లో మీకు ఎట్లాంటి ఇబ్బందులు లేకుండా ఉంటాయి అనమాట. మల్టిపుల్ యూఎన్ నెంబర్స్ ఎవరైతే ఉంటాయో వాళ్ళ గురించి చెప్తున్నాను. ఓకే? సో ఈ విషయాన్ని మీరు గమనించాలి. అంటే మల్టిపుల్ యూఎన్ నెంబర్స్ అనే కాదు, సో సింగిల్ యూఎన్ నెంబర్ ఉన్నా అందులో మీకు ఏమైనా సర్వీస్ లేకుంటే కనుక అట్లాంటివి షార్ట్అవుట్ చేసుకోండి. ఫ్యూచర్లో ఫైన్ సెటిల్మెంట్ చేయలేరు, మీ పెన్షన్ అమౌంట్లు ఆగిపోతాయి. 19 అయితే అమౌంట్ తీసేవచ్చు. ఎంప్లాయ్ షేర్ ఏదో రకంగా మనకి పాజిటివ్ విత్డ్రా 70% ఇచ్చారు కాబట్టి సో ఏదో రకంగా తీసేవచ్చు. బట్ పెన్షన్ అమౌంట్ తీయాలంటే చాలా కష్టమైన పని. ఈ విషయాన్ని మీరు గమనించాలి. ఓకేనా? సో ఈ విషయం ప్రతి ఒక్కరు తెలియాలి అన్న ఉద్దేశంతో నేను ఈ వీడియో చేస్తున్నాను. ఓకేనా? సో ఓవరాల్గా ఇదండి వాళ్ళ వీడియో. ఈ వీడియో మీ నచ్చితే లైక్ చేసి మన సపోర్ట్ చేయండి. అలాగే ఇలాంటి విషయాలు మీరు మళ్ళీ చూడే కింద సబ్స్క్రైబ్ బటన్ ఉంది, అంటే యాప్ చేసి మనం సబ్స్క్రైబ్ చేసి పక్కన అప్లోడ్ చేయండి. థ్యాంక్ ఫర్ వాచింగ్ అండ్ జై హింద్.